ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ 20, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరు ఫలించి అభివృద్ధి నొందిరి. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు నోవాహు కుటుంబాన్ని రక్షించారు. ఆ తరములో నోవాహు మాత్రమే నీతిమంతుడుగా దేవునికి కనబడి తన కుటుంబాన్ని కూడా ఆ నీతి నిమిత్తమే నడిపించుకొని కుటుంబాన్ని కూడా భయభక్తుల్లో పెంచినట్లుగా మనం చూస్తాము. ఆ తరంలో నోవాహు తప్ప మిగిలిన ప్రపంచం అంతటిని కూడా దేవుడు తుడిచివేస్తారు. ఎందుకంటే ఆ జనములు దేవుడు చూడగా వారు దేవుని దృష్టికి చెడుతనంతో నిండిపోయి ఉన్నారు. పెండ్లికి ఇవ్వటమని, పెండ్లి చేసుకోవటమని, అన్యాయమని, అక్రమమని, బలాత్కారంతో నిండిపోవటం వలన దేవుడు సహించలేక మొత్తం ప్రపంచాన్నంతటినీ దేవుడు తుడిచివేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, నీతిమంతుడిగా ఉన్నటువంటి నోవాహును, అతని కుమారుల్ని, అతని కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించి ఇక వారిని ఆశీర్వదించి ఇక భూమిని మీరే నిండించండి, ఈ భూమిని మీరు ఏలండి అని నోవాహు తరములో వారిని దేవుడు దీవించి తన కుమారుల్ని, తన సంతానమును దేవుడు ఆశీర్వదించారు. ఇక అక్కడ నుంచి జనములు ప్రారంభమైన ప్రబలి ఉన్నాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే నోవాహు సంతానముగానే మనందరమే ఉన్నాము. ఈసారి దేవుడు మనల్ని తన ప్రియ కుమారుని ద్వారా రక్షించి మన యొక్క పాపము నుండి, శాపము నుండి విమోచించి మనల్ని ఆశీర్వదించారు. మీరు కూడా అభివృద్ధి పొందండి, ఫలించండి అని. మనం ఎలా అభివృద్ధి పొందాలి, మనం ఎలా ఫలించాలి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, మనము ఆత్మ విషయంలో అభివృద్ధి పొందాలి, ఆత్మ విషయంలో ఫలించాలి. ఆత్మ ఫలములు మన జీవితంలో ఫలించుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి సత్కార్యములు మన జీవితంలో చెయ్యాలి. వాటి యందు మనం ఫలించాలి, దేవుని యందు ఫలించాలి. ప్రభు యందు మనము అంటగట్టబడి ప్రభు ఏ కార్యక్రమాలైతే ఈ భూమి మీద చేసి ఉన్నారో ఆ సాదృశ్యాన్ని, ఆ అడుగుజాడల్లో మనము నడిచి మనం ఫలించాలి. ఆత్మల రక్షణకై మనము ఫలించాలి. దేవుడు ఏ ఆత్మల నిమిత్తమై, మన రక్షణ నిమిత్తమై ఈ భూమిని సర్వ మానవాళి యొక్క పాప పరిహారము నిమిత్తమై ప్రభు ఈ లోకానికి వచ్చారో ఆ పాప పరిహార నిమిత్తమై మనము కూడా కష్టపడాలని, మనము కూడా ఫలించాలని, మనము కూడా అభివృద్ధి పొందాలనే ఆశీర్వాదం దేవుడు మనకిచ్చి ఉన్నారు. ఎప్పుడైతే ఆ పనిలో మనం ఫలిస్తామో నిత్య ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. మనము ఆత్మలను కనాలి. సువార్త ద్వారా అనేక ఆత్మలను కని దేవునికి అప్పచెప్పాలి. ఆ పనిలో దేవుడు మనందరినీ వాడుకోవాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.